అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. RRR సినిమాతో వరల్డ్ వైడ్ గా స్టార్డమ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోల్లో టాప్ లో ఉంటాడు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న చిత్రం దేవర. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దేవర 2 పార్టులుగా రానుండగా పార్ట్ 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. విడుదలకు ముందే రికార్డులతో హోరెత్తిస్తున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఓవర్సీస్ లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. నార్త్ అమెరికాలో దేవరా ప్రీ సేల్స్ లో $2 మిలియన్ మార్కును దాటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు తారక్. ప్రభాస్ తర్వాత వరుసగా 2 సినిమాలతో ఈ ఫిగర్ ను దాటిన తొలి భారతీయ నటుడిగా అదిరిపోయే ఫీట్ ను సొంతం చేసుకున్నాడు తారక్. యుఎస్ఏలో దేవరా ప్రీమియర్స్ సెప్టెంబర్ 26న షురూ కానున్నాయి. తమిళ హీరో కార్తీని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లడ్డూను ఉద్దేశించి కార్తీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇక వివరాల్లోకి వెళితే హీరో కార్తీ తాజా చిత్రం సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో లడ్డూ కావాలా నాయనా అని కార్తీని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పుడు లడ్డూ గురించి వద్దు, అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కార్తీ చెప్పారు. మీకోసం మోతీచూర్ లడ్డు తెప్పిస్తామని యాంకర్ అడగడంతో ఇప్పుడు వద్దు అని కార్తీ నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా అక్కడ నవ్వులు విరబూశాయి. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్ళు మాట్లాడేటప్పుడు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడాలని, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని అన్నారు. లడ్డు మీద నిన్న ఒక సినిమా ఫంక్షన్లో జోకులేశారని, అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. మీ మీద తనకు గౌరవం ఉందని, మీ నటన తనకు నచ్చుతుందని చెప్పిన పవన్ ఒక మాట మాట్లాడే ముందు 1000 సార్లు ఆలోచించుకోవాలని అన్నారు. సినీ ప్రేక్షకులు కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాలని, మీరు అభిమానించే హీరోల కంటే ధర్మం గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డాన్స్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడని తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ అవార్డును అందుకున్నాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్సింగ్ సెన్సేషన్ గా నిలిచి మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ప్రియమైన నాన్నకు శుభాకాంక్షలు. 156 సినిమాలు, 24,000 డాన్సింగ్ మూమెంట్స్, 537 పాటలతో మీ 45 ఏళ్ల సినీ ప్రయాణంలో మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవడం భారతీయ సినిమాలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. మీ కష్టపడే తత్వం మిలియన్ల మందికి స్ఫూర్తిదాయకం. మెమెంటోను అందుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. బిగ్ బాస్ హౌస్లోకి 3వ కంటెస్టెంట్గా వెళ్ళిన నటుడు అభయ్ నవీన్ 3వ వారంలోనే ఆయన బయటకు పంపించేశారు బిగ్ బాస్. దానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్కి కౌంటర్లు వేయడమే అని బయట అందరూ చెప్పుకుంటున్నారు. మీ మీద బిగ్ బాస్ కక్ష కట్టాడు, మీరెందుకు బిగ్ బాస్ కక్ష కట్టారంటే మనకి ఒకటి ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. మనకు ఒకటి నచ్చనప్పుడు 7 సీజన్లో ఎవరు మీలా ప్రవర్తించలా, అంత సాహసం చేయాల, ఎక్కడి నుంచి మీకు ఆ ధైర్యం వచ్చింది అంటే గట్టిగా అక్కడ ఏదో తేడా జరుగుతుందని నాకు అనిపించింది. తేడా ఇన్ ద సెన్స్
రూల్ రాంగ్ వీళ్ళు చూస్తలేరు, వీళ్ళు రూమ్ తప్పు చేస్తున్నప్పుడు మనం ఫైట్ బ్యాక్ చేయకపోతే మనం ఎట్లా నిజమవుతాం? పంపించడానికి ముందే డిసైడ్ అయిపోయాడు బిగ్ బాస్ మిమ్మల్ని. మరి వీళ్ళకి కదా ఇవ్వాల్సింది రెడ్ కార్డు, రూల్స్ అతిక్రమించినందుకు. నేను క్వశ్చన్ చేసినందుకు నన్ను బయటకు పంపించారని నేను ఫీల్ అయిన దాన్ని. మీరు ఏ విషయాల్లో బిగ్ బాస్ హౌస్లో మోసపోయారు? మలయాళం ఇండస్ట్రీకి ఈ ఏడాదిలో బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మొదటి 6 నెలల్లోనే భారీ విజయాలను అందుకున్న ఇండస్ట్రీ ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వెళ్తుంది. ఘన విజయాలను అందుకున్న ఇక్కడి సినిమాల జాబితాలో భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు, చాలా చిన్న సినిమాలు కూడా ఉండటం విశేషం. అలాంటి చిన్న సినిమాల జాబితాలో వాజా ఒకటిగా కనిపిస్తుంది. వాజా బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్ అనేది ఉపశీర్షిక. మలయాళంలో రూపొందిన ఈ సినిమాకి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించాడు. సిజు సన్నీ, సాఫ్ బ్రోస్, జోమెన్ జ్యోతిర్, కొట్టాయం నజీర్, జగదీష్ తదితరులు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 15వ తేదీన విడుదలై అక్కడి థియేటర్లలో సందడి చేసిన సినిమా ఇదే. కేవలం 4 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 40 కోట్లకు పైగా రాబట్టడం విశేషం. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి తెలుగులోనూ హాట్ స్టార్లో అందుబాటులో ఉంది. విపిన్ దాస్ అందించిన కథ, ఆ కథను ఆనంద్ మీనన్ నడిపించిన విధానం ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయి. వాజా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. పనికి మాలిన సోమరులు అనే అర్థంలో కూడా అక్కడ ఈ మాటను వాడుతూ ఉంటారు. అలా సోమరులైన ఓ 5 స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది. వినోదభరితంగా సాగే ఈ కంటెంట్ తెలుగు ఆడియన్స్ నుంచి కూడా మంచి మార్కులు కొట్టేసే ఛాన్స్ ఉంది. స్త్రీ 2 నా కెరీర్కి ఊహించని వరం. ఈ స్థాయి విజయాన్ని నేనెప్పుడు ఊహించలేదు. ఖాన్ సినిమాలకు వచ్చే కలెక్షన్లు కథానాయిక నేపథ్య చిత్రానికి రావడం నిజంగా ఆశ్చర్యం. ప్రస్తుతానికి దేశంలోని అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 6వ స్థానంలో స్త్రీ 2 ఉంది. ఇంకా వసూళ్లు బాగానే ఉన్నాయని, ఈ లెక్కలు కూడా మారే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అంటూ ఆనందం వెలుబుచ్చింది శ్రద్ధా కపూర్. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం స్త్రీ 2. 2018లో వచ్చిన హిట్ సినిమా స్త్రీ చిత్రానికి ఇది సీక్వెల్. రాజ్ కుమార్ రావు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకుడు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా 39 రోజుల్లో 604 కోట్ల షేర్, 713 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి శ్రద్ధ ఆసక్తికరంగా మాట్లాడింది. పెద్ద స్టార్లు లేకపోయినా కథను ఆసక్తికరంగా చెబితే జనం ఆదరిస్తారని స్త్రీ 2తో రుజువైంది. ఈ ఫ్రాంచైజీ కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నా. స్త్రీ 3 కోసం నేను ఈగర్లీ ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది శ్రద్ధ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఫ్యాషన్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినీ వేడుకలోనైనా, ఫ్యాషన్ షోలోనైనా ఐష్ విభిన్న కాస్ట్యూమ్స్తో అలరిస్తూ ఉంటుంది. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ప్యారిస్ ఫ్యాషన్ వీక్ వంటి ప్రపంచ వేదికగా జరిగే ఫ్యాషన్ షోలకు కొత్త కళను తెస్తూ ఉంటుంది ఈ నీలి కళ్ళ సుందరి. ఆయా వేడుకల్లో రెడ్ కార్పెట్ పై అలా నడుచుకుంటూ వస్తుంటే కెమెరా కళ్ళన్నీ ఐష్ వైపే ఉంటాయి. తాజాగా ఐశ్వర్య ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసింది. ప్యారిస్లోని ఐకానిక్ పలైస్ గార్నియర్ ఒపేరా హౌస్ లో జరిగిన ఈ ఫ్యాషన్ లో ర్యాంప్ పై క్యాట్ వాక్ తో హొయలిపోయింది. బెలూన్ థీమ్ రెడ్ డ్రెస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులను నమస్తేతో పలకరించింది. ఫ్లయింగ్ కేస్ ఇస్తూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ పళని పంచామృతంలో గర్భ నిరోధక మాత్రలు కలుపుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ దర్శకుడు జి మోహన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఆయనను అరెస్ట్ చేసిన తిరుచి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు తిరుచికి తరలించారు. పంచామృతంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అరెస్టుకు కారణంగా తెలుస్తుండగా దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు త్వరలోనే దీనిపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య. ఇప్పటికే శివ దర్శకత్వంలో చేస్తున్న కంగువా విడుదలకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సూర్య 44లో కూడా నటిస్తున్నాడు. దీంతో పాటు సుధా కొంగర డైరెక్ట్ చేయనున్న సూర్య 43 కూడా ట్రాక్ పై ఉంది. ఈ సినిమాలు లైన్లో ఉండగానే సూర్య 45 సినిమా అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తుంది. సూర్య ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
24 మూవీ తర్వాత మరోసారి సంగీతం అందిస్తూ ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సూర్య కాంబోలో రాబోతున్న 4వ సినిమా ఇది. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం. ఇక షూటింగ్ దశలో ఉన్న సూర్య 44లో పాపులర్ మలయాళ నటుడు బోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్య హోమ్ బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని మేకర్స్ 2025 పొంగల్ కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లడ్డూపై సినీ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమా వాళ్ళు సనాతన ధర్మానికి మద్దతుగా ఉండాలని, లేకపోతే నోరు మూసుకొని ఉండాలని పవన్ అన్నారు. ఈ క్రమంలో పవన్ కు కార్తీ క్షమాపణలు చెప్పారు. పవన్ సార్, అనుకోకుండా ఏదైనా అపార్థం జరిగి ఉంటే క్షమించాలని మీపై ఉన్న ఎంతో గౌరవంతో కోరుతున్నా అని కార్తీ చెప్పారు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తాను ఎప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తారని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కార్తీ తాజా చిత్రం సత్యం సుందరం సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో లేడీ యాంకర్ మాట్లాడుతూ లడ్డూ కావాలా నాయనా అని కార్తీని అడిగింది. దీనికి సమాధానంగా ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు, ఇది చాలా సున్నితమైన అంశమని నవ్వుతూ చెప్పారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే పవన్ సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. ఎవరు చేయాల్సిన పని వారు భయంతో అటెన్షన్తో చేస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ పక్క వాళ్ళు చేస్తున్న పనిలో వేలు పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఇవ్వకపోతేనే నష్టమంటూ కొరటాల శివ దేవరా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడని తెలిసిందే. అయితే కొరటాల కామెంట్స్ ఆచార్య సినిమాను ఉద్దేశించినవేనని, పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుండగా వాటిపై క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. తాజాగా దేవరా ప్రమోషనల్ చిట్చాట్లో కొరటాల మాట్లాడుతూ, ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత మానసికంగా కృంగిపోయాను. నువ్వు ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇస్తావు శివ అని నాకు మొట్టమొదటిసారి మెసేజ్ చేసింది చిరంజీవి. ఆచార్య ఈవెంట్ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక్క సినిమా ఫెయిల్యూర్గా నిలిచినంత మాత్రాన మా మధ్య పగలు ప్రతీకారాలు లాంటివి ఏమీ లేవు. అదంతా బయట వాళ్ళు సృష్టించుకున్నదేనని క్లారిటీ ఇచ్చాడు. ఈ కామెంట్స్తో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు కొరటాల. ప్రస్తుత సమాజంలో విడాకుల సంస్కృతి పెరిగిపోయింది. ముఖ్యంగా యువత చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా చూస్తూ పెళ్లైన నెలల వ్యవధిలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో యువతరంలో విడాకుల రేటు పెరగడంపై ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఆందోళన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్తో ఆమె ఓ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ యువతీ యువకులు ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారన్నారు. నా భర్తపై నాకు కోపం వచ్చినప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి వచ్చేదాన్ని. అంతేకాని విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఈ రోజుల్లో ప్రతి నెల విడాకులు తీసుకున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఆమె రవిశంకర్ను ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం చెబుతూ, మీరు పాటలతో అందరినీ సంతోషపరుస్తారు, మీకు దేవుడిపై నమ్మకం ఉంది, అలాగే కష్టాలను తట్టుకునే శక్తి కూడా ఉంది. నేటి తరానికి సహనం తగ్గిపోయింది అని అన్నారు. నేను చిత్ర పరిశ్రమలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నా కెరీర్లో ఎంతో మందిని చూశాను. ప్రస్తుత తరంతో పోలిస్తే గతంలో వారు ఎప్పుడు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. యువతి యువకుల మధ్య ప్రేమ చాలా త్వరగా ముగుస్తోంది. ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారు. విడాకుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణమని ఆశా భోంస్లే అన్నారు. ఇదే సందర్భంగా మహిళలు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపకపోవడంపై కూడా ఆశా భోంస్లే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో సోనియా ఆకులా ఒకరు. బిగ్ బాస్ కు ముందు పలు సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి సోనియా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. అందుకు తగ్గట్టుగానే తన ఆట మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ మనసులను గెలుచుకుంటుంది. అయితే ఏ కంటెస్టెంట్ కైనా సోషల్ మీడియా ట్రోలింగ్ తప్పదు. ఇప్పుడు సోనియా విషయంలోనూ అదే జరుగుతుంది. కొంతమంది నెటిజన్స్ ఆమెను అదే పనిగా టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సోనియాతో హౌస్ లో చనువుగా ఉంటున్న నిఖిల్ పృథ్వీలతో ఆమెకు రిలేషన్ అంటగడుతున్నారు. తాజాగా సోనియాపై జరుగుతున్న ట్రోలింగ్ పై ఆమె తల్లిదండ్రులు స్పందించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన మల్లీశ్వరి చక్రపాణి తమ కూతురుని బద్నాం చేయవద్దని నెటిజన్స్ ను ట్రోలర్స్ ను వేడుకున్నారు. మీటూ కేసులో మలయాళ సీనియర్ నటుడు సిద్దికీపై అరెస్టు వారెంట్ జారీ అయింది. తనను రేప్ చేశాడంటూ నటి రేవతి సంపత్ సిద్దికీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నటి ఫిర్యాదును స్వీకరించిన తిరువనంతపురం పోలీసులు సిద్దికీపై అత్యాచారం సహా నాన్ బెయిలబుల్ నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం సిద్దికీ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం నటుడి పిటిషన్ను కొట్టివేసింది. కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ పోలీసులు సిద్దికీని అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు.
ఈ మేరకు అతడికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నటుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి కమెడియన్ సత్య లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం మత్తు వదలరాటు 2019లో సైలెంట్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరాకు ఇది సీక్వెల్. రితేష్ రాణా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కీలక పాత్ర పోషించింది. టీజర్స్ ట్రైలర్ తోనే ఆసక్తి రేకెత్తించిన మత్తు వదలరాటు సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పటికీ థియేటర్లలో ఆడియన్స్ ను నవ్విస్తున్న మత్తు వదలరాటు మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ సూపర్ హిట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేస్తుందని తెలుస్తోంది. ఇందుకోసం ఓటీటీ సంస్థ మూవీ మేకర్స్ మధ్య భారీ డీల్ కుదిరిందని టాక్ నడుస్తోంది. అంతేకాదు థియేట్రికల్ రిలీజ్ 4 వారాల తర్వాతే మత్తు వదలరాటు సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేలా నెట్ఫ్లిక్స్ మూవీ మేకర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. అంటే ఈ లెక్కన మత్తు వదలరాటు అక్టోబర్ 2వ వారం లేదా 3వ వారంలో ఓటీటీ రిలీజ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీలో టాప్ లో ఉంటుంది హౌస్ఫుల్. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో 4 పార్టులు వచ్చిన విషయం తెలిసిందే. మూవీ లవర్స్ కు కావలసిన పక్కా వినోదాన్ని అందించేందుకు మరోసారి హౌస్ఫుల్ 5 వచ్చేస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ టీం ప్రస్తుతం లండన్ లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం క్రూయిజ్ షిప్ లో అక్షయ్ కుమార్ అయిన టీంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు బీటాన్ సర్కిల్ సమాచారం. చిత్రాంగదా సింగ్, నర్గిస్ ఫక్రీ, డినో మోరియా, చుంకీ పాండే కీలక పాత్రలో నటిస్తున్నారు. దోస్తానా, డ్రైవ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తరుణ్ మన్సుఖాని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆస్కార్ కు మా సినిమా ఎంపికైనందుకు గర్వంగా ఉందన్నారు కిరణ్ రావు. ఆస్కార్ అవార్డ్స్ కు భారతదేశం నుంచి అధికారికంగా లపాటా లేడీస్ సినిమా ఎంపికైనందుకు గర్వంగా ఉందని ఆ చిత్ర దర్శకురాలు కిరణ్ రావు అన్నారు. ఈ గుర్తింపునకు కారణమైన చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాపై నమ్మకం ఉంచి ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. దీనిపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకమే మమ్మల్ని ఆస్కార్ కు వెళ్లేలా స్ఫూర్తినిచ్చింది అని ఆమె తెలిపారు. వైవిధ్యమైన సినిమాలు పాత్రలతో మెప్పిస్తున్న నవ దళపతి సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర అనౌన్స్మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం 2025 శివరాత్రి విడుదలకు సన్నద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక ఫ్యాంటసీ డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కుతుందని విడుదలైన పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు సరికొత్త లుక్ తో శక్తివంతమైన పాత్రలు కనిపించబోతున్నారని తెలుస్తుంది. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై జటాధర చిత్రం ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసేలా రూపొందుతుంది. ఈ తరహా చిత్రాల రూపకల్పనకు ఇది నాంది పలికేలా కనిపిస్తుంది. సూపర్ న్యాచురల్ శక్తితో అదరగొట్టే లుక్ లో సుధీర్ బాబు కనిపిస్తున్నారు. అభిమానులు పోస్టర్ ను చూసి సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే ఊహాగానాలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో అంచనాలను మించేలో అద్భుతమైన సరికొత్త చిత్రాన్ని రూపొందించడానికి నిర్మాతలు ప్రేరణ అరోరా, సివివన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ అహర్నిశలు కష్టపడుతున్నారు. సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనుంది. అలాగే ప్రతి నాయకి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటించనుంది. ఆ వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం జటాధర సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త నీరు ప్రవహిస్తుంది. నూతన దర్శకులు, హీరో హీరోయిన్లు టాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. కంటెంట్ కింగ్ అని ఆడియన్స్ నమ్ముతున్న, ఆదరిస్తున్న ఈ తరుణంలో యంగ్ జనరేషన్ దుమ్ము లేపేస్తోంది. ఈ క్రమంలో సీనియర్ కమీడియన్ గౌతమ్ రాజు తనయుడు కొత్త కథలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా కరోనా టైంలో ఓటీటీలో సందడి చేశారు. కృష్ణారావు సూపర్ మార్కెట్ అంటూ మొదటి చిత్రంతోనే మంచి నటుడిగా, క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు కృష్ణ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారని సమాచారం. త్వరలోనే అతడు కిలాడి కుర్రోలు అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినట్టుగా సమాచారం. ఇక పుట్టినరోజు సందర్భంగా ఆయన త్వరలోనే కృష్ణ తన కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వెల్లడించారు. ఇవే కాకుండా కృష్ణ చేతిలో ఇంకో 4-5 చిత్రాలున్నట్టుగా సమాచారం. ఇక ఈ క్రమంలోని వరాహ వృషభ అనే సినిమాల లుక్స్ రిలీజ్ చేశారు. ఇవి కాకుండా ఓ పెద్ద హీరో చిత్రంలో స్పెషల్ రోల్ ను కూడా చేస్తున్నాడని టాక్.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.